అదే విధముగా ద్యోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరములంతట మొదలుకొని ఆయన నీ పైన ఎల్లప్పుడూ అనుదృష్టి నిలుపును, నీతోనే ఉండును అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్న ప్రతిదీ నీకు ఇచ్చునుగాక ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎన్ని పోగొట్టుకున్నావో అన్ని దేవుడు నీ సంవత్సరంలో జరిగినవి ఏమి పోగొట్టుకున్నావో ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు నేను ఎల్లప్పుడూ నీ మీద కనుదృష్టి ఉండును, ఎల్లప్పుడూ నా కన్ను నీ మీదే ఉండును, నీకు నూతనమైన సంవత్సరమున నూతనముగా చేతును అని మాట్లాడుతున్నాడు. ఈ జీవితాలను బాగు చేయగలను అని దేవుడు మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు గతించుచుండగా నేను నీ ఎడల కార్యాలను జరిగిస్తాను అని దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయనను బట్టి నువ్వు నడిస్తే, ఆయనను బట్టి నువ్వు అనుసరిస్తే, ఆయనను బట్టి నువ్వు అనుభవిస్తే, ఆయనను బట్టి నువ్వు సంతోషిస్తే, ఆయనను బట్టి నువ్వు ఆనందిస్తే నీ జీవితంలో సమస్తమును నూతనమైనగా దేవుడు నీతో మారుస్తానని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బిడ్డ, ఈ మాటలను నీ విశ్వాసముగా నీవు హృదయంలో చేర్చుకొని దీనిని బట్టి నువ్వు మొరపెట్టు, ప్రార్థించు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన నీ జీవితంలో నువ్వు ఏవి పోగొట్టుకున్నావో యేసు నామములో పోగొట్టుకున్న ప్రతిదీ ఇచ్చునుగాక. ఆమేన్. నీ జీవితంలో నూతనమైన సంవత్సరాలు, నూతనమైన కార్యాలు మీ జీవితాలను బాగు చేయగలడు. ఆమేన్. మీ జీవితంలో సంవత్సరాలు గతించుచుండగా ఆయన కార్యములను, ఆయన నూతనమైన అద్భుతములను నువ్వు పొందుకుందువుగాక. ఆమేన్. ఇచ్చిన వాక్యమును దేవుడు నీ ఎడల కనుపరిచి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.